స్క్రీన్ కనిపిస్తుంది గాక? ఓకేరా. ఓకే. సో, సెలీనియంని కనిపెట్టినప్పుడు వాళ్ళెలా కనిపెట్టారంటే, దే హావ్ ఇంట్రొడ్యూస్డ్ సెలీనియం యాస్ ఎన్ ఐడీ. సో, సెలీనియం ఓన్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మాత్రమే టెస్ట్ చేయడానికి యూజ్ అయిద్దని చెప్పాను కదా! సో, అప్పుడు ఏమైందంటే సెలీనియంని ఒక ప్లగిన్ లాగా ఇచ్చారనమాట. సో, జనరల్లీ ఇప్పుడు మనం ఇక్కడ క్రోమ్‌లోకెళ్ళినప్పుడు గూడా మీరు మేనేజ్ ఎక్స్‌టెన్షన్స్‌లోకెళ్తే ఇక్కడ మనకి కావాల్సిన ప్లగిన్స్ ఏమన్నా ఉంటే మనం యాడ్ చేసుకుంటాం గదా! సో, ఇలా ఒక ప్లగిన్ లాగా ఫర్ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌కి ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఇనిషియల్‌గా క్రోమ్‌కి పనిచేసేది కాదనమాట. ఇట్ యూజ్డ్ టు వర్క్ ఓన్లీ ఫర్ ఫైర్‌ఫాక్స్. అప్పుడెలా ఉండేదంటే ఇలా ఒక ఇదే ఆ ఇమేజ్ కరెక్ట్‌గా. సో, ఇలా ఉండేదనమాట అది. ఆహ్, మనకి ప్లగిన్ అది క్లిక్ చేయగానే సెలీనియం ఐడీ ఇలాంటి ఒక బాక్స్ వచ్చేది. సో, ఈ బాక్స్‌లో ఏంటంటే ఇప్పుడు మనం రికార్డ్ చేసుకోవచ్చనమాట. ఇట్స్ రికార్డ్ అండ్ ప్లే బ్యాక్ టూల్ సెలీనియం ఐడీ అనేది. సో, ఇక్కడ మన రికార్డ్ బటన్ ఉంది కదా! ఈ రెడ్ బటన్ ఇది క్లిక్ చేయగానే మనం ఇప్పుడు ఏదైనా బ్రౌజర్‌లోకెళ్ళి క్లిక్ చేసి సంథింగ్ టైప్ చేస్తే మనం ఏమైతే యాక్షన్స్ చేస్తున్నామో అది ఆటోమేటిక్‌గా ఇక్కడ రాసుకునిద్దనమాట. లైక్ ఓకే. క్లిక్ ఎక్కడ క్లిక్ చేసాం, మనం ఏమైనా అజెషన్స్ యాడ్ చేసుకోవాలంటే ఉందా లేదా అవి కూడా రాసుకోవచ్చనమాట. ఈ కమాండ్స్‌ని సెలీనీస్ కమాండ్స్ అని అనేవాళ్ళు. అయితే ఇది ఇప్పుడు వాడట్లేదనమాట. సెలీనియం ఐడీ అనేది అసలు ఇప్పుడు లేదు మనకి. ఎందుకు ఎందుకు మనకి సెలీనియం ఐడీ అంత యూజ్‌లో లేదు అంటే ఇదొక ప్లగిన్ లాగా వచ్చింది. అండ్ ఇదేంటి ఒక రికార్డ్ అండ్ ప్లేబ్యాకే. మనం మాన్యుయల్‌గా చేసిన ఆపరేషన్స్ వరకు మాత్రమే అది రికార్డ్ చేసుకొని దానికి ఏవైతే అర్థమైనాయో అక్కడి వరకే అది రికార్డ్ చేసుకోగలిగిద్ది. అండ్ మనం దీన్ని వేరే బ్రౌజర్స్‌లో వాడలేము. అండ్ సేమ్ స్క్రిప్ట్‌ని ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేస్‌ని ఒక టెస్ట్ డేటాతో కాదు. చాలా రకరకాల టెస్ట్ డేటాతో టెస్ట్ చేయడం కోసమే కదా మనం ఆటోమేషన్ వాడుకునేది. సో, అసలు ఆ ఫంక్షనాలిటీయే దీనిలో లేదు కాబట్టి దీని నుండి వాళ్ళు ఏం చేశారంటే దే హావ్ ఇంప్రూవ్డ్ ఇట్ టు సెలీనియం రిమోట్ కంట్రోల్ అనమాట. సో, సెలీనియం రిమోట్ కంట్రోల్ అన్న, సెలీనియం ఆర్‌సీ అన్న ఇదేంటంటే ఇదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రాసుకునేలాగా కనిపెట్టారనమాట. సో, మనం రాసుకునేటప్పుడు దీన్ని జావా, రూబీ, పైథాన్, పర్ల్, పీహెచ్‌పీ, డాట్ నెట్ దేనిలో అయినా రాసుకోవచ్చు. ఇవాల్టికి కూడా సెలీనియం వీటిలో ఇది ఏ లాంగ్వేజ్‌లో అయినా రాసుకోవచ్చు మనం. సో, మనం ఏదైనా ఒక లాంగ్వేజ్‌లో ఇలా ఒక కోడ్ రాసుకున్న తర్వాత మధ్యలో ఏమయ్యేదంటే ఒక సర్వర్ ఉండేది. ఈ రాసుకునే కోడ్ అంతా ఈ సర్వర్ ఏం చేసేదంటే ఏ బ్రౌజర్‌కైతే మనం కోడ్ రాసామో ఆ బ్రౌజర్‌కెళ్ళి హిట్ చేసేది. మధ్యలో ఈ సర్వర్ ఉండడం వల్ల ఏమైందంటే చాలా డిలే అయ్యేదనమాట ఈ ఆటోమేషన్ అనేది. సో, ఈ సర్వర్‌ని కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు మనకు కనిపెట్టింది ఏంటంటే సెలీనియం వెబ్ డ్రైవర్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే దాని పేరు సెలీనియం వెబ్ డ్రైవర్. సో, ఇందులో కూడా 4 వెర్షన్స్ రిలీజ్ అయినాయి ఇప్పటివరకు. నౌ కరెంట్‌లీ వి ఆర్ అండర్ సెలీనియం 4. ఓకేనా? ఓకే. అయితే ఇప్పుడు సెలీనియం 1, 2, 3 సెలీనియం 3 ఫేమస్. థర్డ్ వెర్షన్ చాలా రోజులు చాలా సంవత్సరాలు ఉంది. 4 రీసెంట్‌గా లైక్ లాస్ట్ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అయితే ఇప్పుడు మరి మనకి సెలీనియం అసలు వాడాలంటే మనకి ఏమేమి టూల్స్ కావాలి అనేసంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, మనకొచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? జావా. సో, మనం జావాలోనే సెలీనియం నేర్చుకుంటాం. అండ్ ఈ కోడ్ అంతా రాయడానికి మనకి ఎక్లిప్స్ కావాలి. దీంతో పాటు మనకి సెలీనియం యొక్క సాఫ్ట్‌వేర్ కావాలి కదా! సో, సెలీనియం ఓకే. వాడడానికి సెలీనియం సాఫ్ట్‌వేర్ కావాలి. అయితే ఒక చిన్న నార్మల్ బ్రౌజర్ ఓపెన్ చేయడం వరకు చూపిస్తాను ఇవాళ మీకు. ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం. సో, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా! మావెన్ ప్రాజెక్ట్‌కి గ్రూప్ ఐడీ, ఆర్టిఫాక్ట్ ఐడీ ఏదైనా ఇచ్చేయొచ్చు. సో, ఆర్టిఫాక్ట్ ఐడీ ఇచ్చిన దాన్ని బట్టి మనకి పేరు క్రియేట్ అవుతది. మనకి బై డిఫాల్ట్ కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. అవి మనకు అక్కర్లేదు. అవి డిలీట్ చేసేద్దాం.
అండ్ జావా వర్షన్ ఎప్పుడు కూడా 1.8 అండ్ అబోవ్ ఉండాలి. సో ఇక్కడ జేఆర్ఈ లైబ్రరీ యాడ్ చేసుకున్నాం. అప్లై కంపైలర్ కూడా 1.8 కన్నా అబోవ్ అండ్ 1.8 అయినా పెట్టుకోవచ్చు. ఈ కింద కూడా మార్చుకోవాలి 1.8. సో ఇప్పుడు అంతా ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. అయితే మీరు ఈ ప్రాజెక్ట్ చూస్తే ఇక్కడ pom.xml ఫైల్ అని ఒకటి కనిపిస్తుంది. మనం ఎప్పుడు మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా కూడా మనకి pom.xml అని ఒక ఫైల్ కనిపిస్తుంది అనమాట. సో ఆ ఫైల్ ఎందుకు అంటే మనకి ఏదైనా ఒక న్యూ సాఫ్ట్వేర్స్ యాడ్ చేసుకోవాలి మన సిస్టంలోకి అనుకున్నప్పుడు మనం మామూలుగా అయితే ఏంటంటే ఇప్పుడు మీరు మావెన్ ప్రాజెక్ట్ కాకుండా ఒకవేళ మనం ఒక నార్మల్ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసామనుకోండి, ఇక్కడ మనం మావెన్ ప్రాజెక్ట్ కాకుండా జావా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకు ఓన్లీ ఎస్ఆర్సి ఫోల్డర్ ఒకటే ఉంది. మనకేమి మెయిన్ అండ్ టెస్ట్ ఫోల్డర్ సపరేట్గా లేవు. మనకు ఓన్లీ జావా లైబ్రరీ మాత్రమే ఉంది. సో దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక కొత్త సాఫ్ట్వేర్ యాడ్ చేసుకోవాలి అంటే నార్మల్ జావా ప్రాజెక్ట్కి మనమే ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక జార్స్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ నుండి మనమే మాన్యువల్గా యాడ్ చేసుకోవాలన్నమాట. సో జనరల్గా వీటన్నిటిని జార్స్ అంటారు. జావాలో యాడ్ చేసే సాఫ్ట్వేర్స్ని వి కాల్ దెమ్ యాజ్ జార్స్ బికాస్ ఇవన్నీ కూడా మొత్తాన్ని కలిపేసి వాళ్ళు రాసుకున్న కోడ్ అంతటిని కలిపేసి ఒక డబ్బాలో ఉన్నట్టు అనమాట, లైక్ ఒక జిప్ ఫైల్లో లాగా అనమాట. సో అలా పెట్టుకోవడాన్ని వి కాల్ దెమ్ యాజ్ జార్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇదేంటి జావా రాసినప్పుడు జావా డెవలపర్స్ ఇన్ని జార్స్ రాశారు. మనం వీటిల్లో ఉన్న కొన్ని మొన్నటి వరకు మనం నేర్చుకున్నాం అనమాట. ఇంకా మనం నేర్చుకుని ఇంకా చాలా ఉంటాయి. మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాం, మనకి టెస్టింగ్కి ఎంతవరకు జావా కావాలో అంతవరకే నేర్చుకున్నాం. ఆ కోడ్ అంతా కూడా మనం నేర్చుకున్న system.out.println మనం రాసుకునే కలెక్షన్స్ కానీ ఎక్సెప్షన్స్ కానీ అవన్నీ కూడా ఈ జార్స్ లోపలే ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మరి మనకి సెలీనియం కావాలంటే మరి సెలీనియం యొక్క జార్ కూడా కావాలి కదా. సో సెలీనియం జార్ని మనం డైరెక్ట్గా ఇందులో యాడ్ చేయాలంటే మనం విడిగా డౌన్లోడ్ చేసుకొని మనం దీనిలో పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడైనా వర్షన్స్ మారిపోతూ ఉంటాయి. మారిపోయినప్పుడు ప్రతిసారి మనం మాన్యువల్గా రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవాలి. కాబట్టి వీ వోంట్ ప్రిఫర్ జావా ప్రాజెక్ట్స్ అనమాట. వీ ప్రిఫర్ మావెన్ ప్రాజెక్ట్ బికాస్ మావెన్ ప్రాజెక్ట్లో ఈ pom.xml ఫైల్ మనకి ఆ కొత్త కొత్తగా మనకు కావాల్సిన వర్షన్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మనం జస్ట్ ఈ డిపెండెన్సీ యాడ్ చేస్తే సరిపోద్ది. సో మీరు ఈ ఫైల్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మీ ప్రాజెక్ట్ పేరు, కొన్ని గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చిన గ్రూప్ ఐడి అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి అండ్ కొన్ని బేసిక్ ఆఫ్ మావెన్ ప్రాపర్టీస్ మనకు కనిపిస్తాయి. దాని కింద మీకు డిపెండెన్సీస్ లోపల ఓకే బై డిఫాల్ట్ ఇక్కడ JUnit ఇస్తాడు, అది మనకు అక్కర్లేదు, అది మనం తీసేద్దాం. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ తెలియాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఓపెనింగ్ ట్యాగ్. ఎక్కడైతే ఫ్రంట్ స్లాష్లు కనిపిస్తాయో అవి క్లోజింగ్ ట్యాగ్స్ అనమాట. సో ఒక ట్యాగ్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా దాన్ని మనం క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే URL ఓపెన్ చేశాడు, దాని వాల్యూ రాసుకున్నది క్లోజ్ చేశారు. అలానే డిపెండెన్సీస్ ఇక్కడ ఓపెన్ చేశారు, దీని కింద క్లోజ్ చేశారు. సో ఈ డిపెండెన్సీస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన లోపల ఇవి ఉన్నాయంటే ఇవి దీని చైల్డ్ అనమాట, దీని లోపల ఉన్నాయి కాబట్టి మీకు స్పేస్ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ నుండి చూడండి తక్కువ స్పేస్ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది, లోపలికి ఉంది, దీని లోపల ఉంది ఈ గ్యాప్లో. సో ఇవేంటంటే డిపెండెన్సీస్ లోపల
మనం జనరల్‌గా మనకు కావాల్సిన డిపెండెన్సీని పేస్ట్ ఎన్ని డిపెండెన్సీస్ కావాలంటే అన్ని పేస్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ ఇది తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు మనకేం కావాలి? సెలీనియం యొక్క డిపెండెన్సీ కావాలన్నాను కదా! సో, మనం సెలీనియం డిపెండెన్సీ కావాలంటే ఏం చేయాలంటే గూగుల్‌లోకెళ్ళి జస్ట్ సెలీనియం మావెన్ డిపెండెన్సీ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ మీకు మావెన్ రిపాజిటరీ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ కనిపిస్తది. ఆ వెబ్సైట్‌లో మీరెళ్తే ఇక్కడ మీకు చాలా వెర్షన్స్ కనిపిస్తాయి. సో, ఈ వెర్షన్స్‌లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేసంటే బేస్డ్ ఆన్ ది యూసేజ్. ఇక్కడ యూసేజ్‌లో ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ అయిన వెర్షన్స్‌లో దేనికి ఎక్కువ వాడుకుంటున్నారు ఇప్పుడు కరెంట్ వెర్షన్ అనే దాన్ని చూస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ 3 ఉన్నాయి. ఈ మూడిట్లో 48, 35, 42 ఉన్నాయి. సో, మనం పర్లేదు కదా! ఇదేమో జస్ట్ నవంబర్‌లోనే రిలీజ్ అయింది. సో, నవంబర్‌లో రిలీజ్ అయిందంటే కొన్ని మిస్టేక్స్ ఇంకా ఒకవేళ అందులో ఉంటే కనిపెట్టలేకపోయి ఉండొచ్చు. సో, మనం సెప్టెంబర్ ఇస్ ఫైన్ మనకి. సో, మనం 4.25 తీసుకోవచ్చు. ఏది తీసుకోవాలని లేటెస్ట్ వెర్షన్‌లో మోర్ యూసేజ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలనమాట ఇన్ జనరల్. సో, ఇప్పుడు ఇక్కడ మనం అది క్లిక్ చేస్తే ఆ వెర్షన్ నెంబర్ క్లిక్ చేస్తే మనం ఇలా కిందకి తీసుకెళ్ళిద్దనమాట. సో, ఇక్కడికెళ్ళినప్పుడు మీకు రకరకాల ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి. మావెన్, గ్రాడిల్, కోట్లిన్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. లైక్ మావెన్ ప్రాజెక్ట్ ఎలాగా ఒక ప్రాజెక్టు, గ్రాడిల్ కూడా అలాంటిదే అనమాట. సో, మనం కరెంట్ జావాలో మావెన్ గానీ, గ్రాడిల్ గానీ 2 ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మావెన్ మనకు బాగా ఫేమస్. అందుకు మావెన్‌తో చేస్తున్నాం. సో, మావెన్‌ని ఇక్కడ ఇచ్చిన ఈ డిపెండెన్సీని మీరు జస్ట్ క్లిక్ చేసి కాపీ చేసుకున్న తర్వాత ఈ డిపెండెన్సీస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ లోపల మీరు పేస్ట్ చేయాలన్నమాట. సో, మీరు ఇక్కడ పేస్ట్ చేయగానే ఇందాకటి వరకు ఇక్కడ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అని ఒక్కటే ఉంది కదా! ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి. ఇక్కడ బిల్డ్ అవుతుంది చూడండి 77%. అది 100 అవ్వగానే ఇక్కడ మీకు మావెన్ డిపెండెన్సీస్ అని ఇంకోటి కనిపిస్తది. సో, ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి అన్ని సెలీనియం జార్స్ డౌన్లోడ్ అయిపోయినాయి. సో, ఆటోమేటిక్‌గా ఇన్ని జార్స్ డౌన్లోడ్ అయిపోయినాయి. అదే మనం మాన్యుయల్‌గా చేయాలనుకోండి ఇన్ని జార్స్ డౌన్లోడ్ చేసి యాడ్ చేయాలంటే కష్టం కదా! అండ్ రేపు ఎప్పుడైనా వెర్షన్ మార్చుకోవాలన్నా కూడా ఓన్లీ ఈ వెర్షన్ దగ్గర ఈ నెంబర్ మారిస్తే సరిపోద్ది మనం ఏం మళ్ళీ స్పెసిఫిక్‌గా డౌన్లోడ్ చేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ ద మెయిన్ యూజ్ ఆఫ్ మావెన్ టు మెయింటైన్ అవర్ ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ అనమాట. ఏమైనా సాఫ్ట్‌వేర్స్ కావాలి అంటే. వీటన్నిటిని మావెన్ డిపెండెన్సీస్ అని అంటాము. ఓకే. ఇప్పుడు జస్ట్ మనం నార్మల్‌గా ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామో ప్యాకేజ్ లోపల అలా టెస్ట్ ఫోల్డర్‌లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి క్లాస్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పెట్టుకుందాం. ఫినిష్ కొడదాం. సో, ఇవాళ నుండి ఏంటంటే సెలీనియం కమాండ్స్ తెలియాలి మనకి. ఏ కమాండ్ ఏం చేస్తది. ఇప్పుడు ప్రింట్‌ఎల్ఎన్ ప్రింట్ చేస్తది. మనము మెథడ్ రాసి కాల్ చేస్తే ఆ మెథడ్‌లో రాసుకున్నది వస్తది కదా! సో, ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు మనకి ఏంటంటే సెలీనియంలో మనం జావా యూజ్ చేస్తున్నాం కదా! సో, జావాలో ఏంటంటే మనకి క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ మనకు తెలుసు కదా! సో, మనకు ఒకవేళ ఒక పేరెంట్ అండ్ ఒక చైల్డ్ ఉన్నారనుకోండి. ఒక పేరెంట్ ఇంటర్ఫేస్ అండ్ చైల్డ్ క్లాస్ ఉందనుకోండి. అప్పుడు మీరు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు దీనికి? దీని పేరు పేరెంట్ క్లాస్ పేరు పేరెంట్ క్లాస్ ఏ వేరియబుల్ ఈక్వల్ టు పేరెంట్ క్లాస్ అండ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ కదా! సో, ఇప్పుడు ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మనకి సెలీనియంలో అన్నిటికన్నా హైయెస్ట్ పేరెంట్ లైక్ నాట్ అన్నిటికన్నా హైయెస్ట్ బట్ ద మెయిన్ హైయెస్ట్ ఏంటంటే వెబ్ డ్రైవర్ అనే ఒక ఇంటర్ఫేస్. సో, సెలీనియంలో ఇప్పుడు మనం నేర్చుకునేదాన్ని సెలీనియం వెబ్ డ్రైవర్ అని అంటారు. అంతకుముందు నేను చెప్పిన ఏంటి ఐడీ అండ్ రిమోట్ కంట్రోల్. సో, ఐడీ ఈజ్ ద ఓల్డెస్ట్ వర్షన్ విచ్ కేమ్ యాస్ ప్లగిన్. రిమోట్ కంట్రోల్ ఏమో అది కోడ్ లైక్ ఇలా కోడే కానీ దాని మధ్యలో ఒక సర్వర్ ఉండేది. సో, అందుకని అది మనకి యూటిలైజ్ అయ్యేది కాదు. బట్ సెలీనియం వెబ్ డ్రైవర్కి వచ్చేసరికి ఏంటంటే అది ఏ బ్రౌజర్తో అయినా వర్క్ అవుతుంది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు. అయితే ఏం చేస్తుందంటే అది బేస్డ్ ఆన్ ద వర్షన్ మన సిస్టంలో ఉన్న బ్రౌజర్ బట్టి
మనం రాసిన కోడ్ మొత్తాన్ని గూడా ఒక సెక్యూర్డ్ నెట్వర్క్ ద్వారా ఏం చేస్తదంటే, ఒక రోబోలాగా అనుకోండి. లైక్ రోబో అంటే ఫిజికల్ రోబో అని కాదు. సిస్టమ్ లోపల ఒక రోబో. వాటిని డ్రైవర్స్ అని అంటామనమాట ఆ రోబోస్‌ని. సో, ఆ డ్రైవర్ ఏం చేస్తదంటే, ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేసి, మనం రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం రాసుకున్న స్టెప్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తదనమాట. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు అది చేయాలి అంటే మనం ఫస్ట్ ఆ వెబ్ డ్రైవర్ అనేది మీరు ఇదొక ఇంటర్ఫేస్ అనమాట వెబ్ డ్రైవర్ అనేది. సో, ఇంటర్ఫేస్‌లో మనకేం తెలుసు? ఓన్లీ మెథడ్ డెఫినిషన్సే ఉంటాయి కదా! సో, హ్మ్. మనమేమి ఇంప్లిమెంటేషన్ రాయలేము. అండ్ మన ఇంటర్ఫేస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? హుహు. చేయలేము. సో, మనం ఇప్పుడేం చేయాలి? మరి దీని యొక్క చైల్డ్ క్లాసెస్‌కి మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు నాకు ఒకవేళ నా కోడ్ గనక క్రోమ్ బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి. అప్పుడు నేను క్రోమ్ డ్రైవర్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో, క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్ అండ్ వెబ్ డ్రైవర్ అనే క్లాస్ ఇవన్నీ ఆల్రెడీ సెలీనియంలో వాళ్ళు రాసేసున్నవే అనమాట. సో, రేపు నాకు ఎడ్జ్ డ్రైవర్ మీద వర్క్ చేయాలనుకోండి, రన్ చేయాలనుకోండి. వెబ్ ఎడ్జ్. డ్రైవర్ ఈక్వల్ టు న్యూ ఎడ్జ్ డ్రైవర్. ఫైర్‌ఫాక్స్ ఓకే. అయితే వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ ఫైర్‌ఫాక్స్ ఫైన్. డ్రైవర్. హ్మ్. అలా ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు మనం ఇది సేవ్ చేసినది ఇక్కడ మనం వీటిని ఇంపోర్ట్ జేసుకోవాలి. ఇక్కడ హుహు. మీకు చూస్తే ఇంపోర్ట్ ఆప్షన్ వస్తుంది. హ్మ్. సో, ఆ ఇంటర్ఫేస్‌ని, ఆ క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, జస్ట్ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేశాను. నేను ఇంకేం కోడ్ రాయలేదు. జస్ట్ రన్ కొట్టి చూద్దాం ఏమైద్దో. సో, మీరిక్కడ కింద ఇది ఫస్ట్ టైమ్ రన్ చేస్తున్నాం కాబట్టి చాలా రోజుల తర్వాత కొంచెం టైం పట్టిద్ది మ్యాక్‌లో. బట్ మీకు హ్మ్. విండోస్ ల్యాప్‌టాప్‌లో వెంటనేనే రన్ అయిపోతదనమాట. ఇక్కడ ఇంకా రన్ అవుతుందా లేదంటే ఇక్కడ ఇక్కడ రెడ్ బటన్ ఇంకా ఉంటే అది రన్ అవుతుందనమాట కోడ్. ఓకే. ఒక 1 మినిట్ టైం పడతది. ఇది చాలా రోజులయింది నేను రన్ చేసి. హుహు. సో, ఈ కమాండ్ ఏం చేస్తదంటే చూడండి ఇప్పుడు ఆటోమేటిక్‌గా నేనేం నొక్కలేదు కానీ ఒక బ్రౌజర్ అనేది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. సో, ఓకే. మీరిక్కడ చూస్తే ఆ బ్రౌజర్‌లోని మనం ఏం యూఆర్ఎల్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇంకా ఏం యూఆర్ఎల్ హిట్ అవ్వలేదు. జస్ట్ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇక్కడ హ్మ్. ఏమంటున్నాడు? క్రోమ్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై అన్ ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్‌వేర్. ఓకే. సో, ఇదొక డ్రైవర్ అనమాట. ఈ డ్రైవర్ రన్ చేస్తుంది. ఈ ఈ బ్రౌజర్‌ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఇలా మీకొక వార్నింగ్ వస్తది. అది మీరు పట్టించుకోక్కర్లేదు. అయితే ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం బ్రౌజర్‌ని హిట్ చేయాలి. లైక్ ఏదైనా ఒక యూఆర్ఎల్‌ని హిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్‌ని హిట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. హ్మ్. అమెజాన్ వెబ్‌సైట్‌ని నేను ఆ యూఆర్ఎల్ పాస్ చేయాలను. సో, అది ఎలా పాస్ చేయాలంటే మనకి గెట్ అని ఒక మెథడ్ ఉంది. ఆ గెట్ అనే ఓకే. మెథడ్ ఎక్కడుంది అంటే ఈ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్‌లో ఉంది. ఓకే. దాని ఇంప్లిమెంటేషన్ క్రోమ్ డ్రైవర్‌లో ఉంది. సో, నేను ఆ హ్మ్. గెట్ అనే మెథడ్‌ని కాల్ చేయాలంటే నేను ఏ వేరియబుల్ సారీ ఎలా కాల్ చేయాలి? నా క్రోమ్ డ్రైవర్‌లోకెళ్ళి అక్కడ కాల్ చేస్తాం కదా! క్రోమ్ డ్రైవర్‌లో ఆల్రెడీ రాసేసారు లాజిక్ దానికి. మనం జస్ట్ దాన్ని హ్మ్. కాల్ చేయాలి. నిన్న మనం కాల్ చేసాం ఓకే. కదా! ఓకే. ఆ! ఎలాగా? ఓకే. ఆ! సెట్ డా నో. వేరియబుల్ నేమ్ ఓకే. వేరియబుల్ డాట్ క్లాస్ నేమ్. మెథడ్ ఆ! నేమ్. మెథడ్ నేమ్. హ్మ్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ డ్రైవర్ డాట్ పెట్టామో, మీకిక్కడ హ్మ్. ఈ క్రోమ్ డ్రైవర్‌లో, వెబ్ డ్రైవర్‌లో అండ్ జావాలో హైయెస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ కనిపించేస్తాయి మనకి. ఇప్పుడు ఇందులో ఓకే. మనకేం కావాల్సిన మెథడ్ ఏంటి? ఇక్కడ గెట్ అని ఉంది కదా! గెట్ హ్మ్. స్ట్రింగ్ యూఆర్ఎల్ అంటున్నాడు. ఆ మెథడ్‌ని ఓకే. కాల్ చేద్దాం. సో, డ్రైవర్ డాట్ గెట్ మెథడ్ లోపల మనం ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లో యూఆర్ఎల్‌ని గనక పంపిస్తే అది ఆ వెబ్‌సైట్‌ని హిట్ చేస్తదనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ గెట్ మీద హోవర్ చేస్తే మీకు కనిపిస్తది. సో, గెట్ అనేది వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్‌లో ఉంది. ఇది ఎందుకు వాడతారంట లోడ్స్ ఎ న్యూ వెబ్ పేజ్ ఇన్ ద కరెంట్ బ్రౌజర్ విండో. దిస్ ఈస్ డన్ యూజింగ్ హెచ్‌టిటిపి పోస్ట్ ఆపరేషన్. ఇక్కడ మనం ఏం పంపించాలి పారామీటర్స్ యూఆర్ఎల్‌ని పంపించాలి. హ్మ్. సో, మన యూఆర్ఎల్‌ని ఇప్పుడు గనక నేను కోడ్ రన్ చేస్తే ఈసారి బ్రౌజర్ ఓపెన్ అయ్యి అమెజాన్ హ్మ్. వెబ్‌సైట్‌కెళ్ళిద్దనమాట. సో, ఇప్పుడు హ్మ్. చూడండి ఇంకో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ. ఓపెన్ అయ్యి అమెజాన్ వెబ్‌సైట్‌కి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయింది.
ఇక్కడి వరకు అర్థమైందక్క? ఓకేరా. ఈ సాఫ్ట్‌వేర్ పెట్టుకొని ప్రాజెక్ట్ క్రియేట్ చేసే వరకు చేయండి. ఓకే. అది